శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచనపట్నం. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 17వది యాజ్ఞవల్కోపనిషత్. శ్లోకం: సన్యాస జ్ఞాన సంపన్న యాంతి యద్వైష్ణవం పదం తద్వై పదం బ్రహ్మతత్వం రామచంద్ర పదం భజే. జీవన్ముక్తుడైన జనకుడు ఒకనాడు యాజ్ఞవల్కుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు సన్యాసం అంటే ఏమిటి, దాని లక్షణాలేవి, దయచేసి చెప్పండి అని అడిగాడు. యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు, మానవుడు ముందుగా బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి తరువాత గృహస్థుడు కావాలి. గృహస్థ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వర్తించాకే వానప్రస్థుడై తర్వాత సన్యసించాలి. లేదా వైరాగ్యం బాగా ఉన్నవాడు బ్రహ్మచర్యం నుంచి కానీ గృహస్థాశ్రమం నుంచి కానీ వానప్రస్థాశ్రమం నుంచి కానీ సన్యసించవచ్చు. బ్రహ్మచారి కానీ కాకపోని, స్నాతకుడు కానీ కాకపోని, నిత్యాగ్నిహోత్రుడు కానీ కాకపోని, మానవుడికి ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో ఆ క్షణమే సన్యసించాలి. లోకంలో కొందరు ప్రజా ప్రత్యేష్టిని చేస్తారు. దాన్ని చేసినా చేయకపోయినా అగ్నేష్టిని మాత్రం తప్పకుండా చేయాలి. ఎందుకంటే అగ్నే ప్రాణం. ఆ ప్రాణం అగ్నితో చేయబడుతుంది. తర్వాత త్రైధాతవీయం చేయాలి. ఇక్కడ త్రిధాతువులు అంటే సత్వరజోస్తమో గుణాలు. అగ్నే దానికి కారణం. ఋత్వికులు తంజానక అనే మంత్రంతో ప్రకాశించే అగ్నిని ఆఘ్రాణం చేయాలి. ఏషావా అగ్నోర్యోని అనే మంత్రంతో గ్రామాగ్నిని తీసుకొచ్చి పూర్వం లాగానే దాన్ని కూడా ఆఘ్రాణం చేయాలి, అనగా వాసన చూడాలి. సన్యసించేవాడు నీటిలో హోమం చేయాలి. ఈ జలాలే సకల దేవతలు. ఈ దేవతలందరికీ హోమం చేస్తున్నాను అని భావించి ఆజ్యంతో కూడిన హవిస్సుని హోమం చేయాలి. బ్రహ్మని ఉపాసించాలి. తరువాత తన శిఖ యజ్ఞోపవేతాలని త్రెంచి సన్యస్తం మయా అని 3 సార్లు అనాలి అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. అప్పుడు అక్కడే ఉన్న అత్రిముని మహర్షి, జంజం లేనివాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు అని అడిగాడు. సన్యసించిన వాడికి ఓంకారమే యజ్ఞోపవేతం. ప్రాసనం చేసి ఆచమనం చేసి ఓంకారాన్ని జపించాలి. అలాగే సన్యాసి వివర్ణమైన వస్త్రాలను ధరించి బోడిగుండుతో శుచిగా ఉంటూ భిక్షావృత్తి ద్వారా జీవించాలి. ఇలా చేసిన వాడే బ్రహ్మత్వాన్ని పొందుతాడు. ఇది సన్యాసులకి ఏర్పరిచిన మార్గం. శరీర పరిత్యాగం చేయాలనుకునే వారికి వీరధావనం, జలప్రవేశం, అగ్నిప్రవేశం, మహాప్రస్థానం అనేవి మార్గాలు. వివిధమైన నియమాలు పాటించిన సన్యాసి మాత్రమే బ్రహ్మవేత్త అని అత్రికి యాజ్ఞవల్కుడు సమాధానం చెప్పాడు. ఇక పరమహంసలు ఎవరంటే సంవర్తకుడు, ఆరుణి, శ్వేతకేతు, దుర్వాస, భృగు, నిదాగ, దత్తాత్రేయ, సుఖ, వాసుదేవ, హరిత, హరితక లాంటి వారు. వీరంతా అవ్యక్తలింగులు, అవ్యక్తాచారులు, ఉన్నత్తులు అనగా పిచ్చివాళ్ళు కానప్పటికీ ఉన్నత్తులుగా సంచరిస్తూ ఉంటారు. త్రిదండాన్ని, కమండలాన్ని, భోజన పాత్రని, నీళ్లు త్రాగే పాత్రని, శిఖా యజ్ఞోపవేతాలని మొత్తం భూస్వాహ అని నీళ్లలో వదిలిపెట్టి ఆత్మాన్వేషణ చేస్తుంటారు. దిగంబర రూపంతో ద్వంద్వాతీతులుగా, అపరగ్రాహికులుగా ఉంటారు. తత్వ మార్గాన్ని బాగా గ్రహించి పరిశుద్ధ మనస్సుతో కేవలం ప్రాణం నిలుపుకోవటం కోసమే భిక్ష చేస్తుంటారు. లాభాలాభాల్ని సమానంగా చూస్తూ అరిచేతిలో పట్టినంత అన్నమే పెట్టించుకొని తింటారు. ఆ పూటకి కావలసినంత మాత్రమే భిక్ష తీసుకుంటారు. మరో పాత్ర వారి చేతిలో ఉండదు. నీటిని కూడా చేతితోనే స్వీకరించి త్రాగుతారు. ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా పాడుబడ్డ ఇల్లు, దేవాలయాలు, గడ్డి, పుట్టలు, చెట్లు, కమ్మలిశాల, అగ్నిహోత్రశాల, కొండలు, గుట్టలు, చెట్టు తొర్రలు, సెలయేళ్లు ఉన్న ప్రదేశాలలో నివసిస్తారు. శాశ్వతంగా ఉండేందుకు గృహాన్ని ఏర్పరచుకోకుండా జీవిస్తూ శుభాశుభ కర్మల్ని త్యజిస్తూ చివరికి సన్యాసంతోనే శరీర త్యాగం చేస్తారు. అలాంటి వారే పరమహంసులు అనగా దిగంబరులు. నమస్కారం లేనివాడు అనగా కోరికలు లేనివాడు, భార్యాబిడ్డల మీద అభిలాష, లక్ష్యాలు లేనివాడు అయిన సన్యాసి సాక్షాత్తు పరమేశ్వరుడు అవుతాడు. ఒక సన్యాసి తనకన్నా ముందు సన్యసించిన వాడికి కానీ తనతో ధర్మంలో సమానమైన వాడికి కానీ నమస్కరించాలి. అంతేగాని ఇతరులెవరికి నమస్కరించకూడదు. లోకంలో ప్రమాదాలు తెచ్చిపెట్టేవారు, బాహ్యచిత్తులు, లోబులు, కలహాల మీద ప్రీతి కలిగిన వారు అయిన సన్యాసులు కొందరుంటారు. అయితే ఇక్కడొక సందేహం వస్తుంది. నామాదులకి పరమైన అద్వైత సామ్రాజ్యంలో ఉన్న సన్యాసి ఎవరికి నమస్కరించాలి అని. అసలు జ్ఞానానికి కర్మలతో పని లేదు. సాక్షాత్తు ఆ ఈశ్వరుడే తన కళతో
సకల జీవుల్లో కొలువై ఉన్నాడనే భావంతో కుక్కలకి, చండాలులకి, గోవులకి, గాడిదలకి అందరికీ సాష్టాంగ నమస్కారం చేయాలి. మాంసంతో నిండిన బొమ్మలు, అవయవాలున్న యంత్రాలు, స్నాయువు, అష్టగ్రంథులు కలిగిన ఆడవారికి అందం ఎక్కడుంది? పైకి కనిపించే శరీరం నుంచి చర్మాన్ని, మాంసాన్ని, రక్తాన్ని వేరు చేసి చూడు. ఎందులో అందం ఉంటుంది? అనవసరంగా ఎందుకు మోహాన్ని పెంచుకుంటావు? నీవు కోరుకునే స్థనం శ్మశానంలో దిగంతాలలో ఒక అన్నం ముద్దల కుక్కలతో తినబడుతుంది. రోమాలు, కజ్జలు కలిగిన స్త్రీలు ఎంతో అందంగా కనిపించే పాపాగ్ని శిఖలు. వారు పురుషుడిని గడ్డిలా తగలబెట్టేస్తారు. దూరం నుంచి మండించేవి సరసాలైన నిరసాలు లాంటివి అయిన స్త్రీలు నరకం అనే అగ్నికి ఇంధనం లాంటివారు. కాముడు అనగా మన్మధుడు అనే కిరాతకుడు పురుషులనే పక్షుల్ని పట్టటానికి విసిరే గింజలే స్త్రీలు. జన్మం అనే నీటి చలమలో చేపలైన పురుషుల్ని పట్టటానికి దుర్వాసన అనే త్రాడుకి కట్టిన గాలాలే స్త్రీలు. దోషాలనే రత్నాలకి పేటికి లాంటిది, దుఃఖానికి సంఖ్యలు లాంటిది అయిన స్త్రీతో ఇక పని లేదు. ఎవడికి స్త్రీ అందుబాటులో ఉంటుందో వాడికి భోగేచ్ఛ, స్త్రీ అందుబాటులో లేని వాడికి భోగ భూమే ఉండదు. స్త్రీని గనుక వదిలిపెడితే జగత్తు విడవబడుతుంది. ఇలా స్త్రీని జగత్తుని విడిచినవాడు అనగా విరాగి సుఖవంతుడవుతాడు. తమకు లభించని పుత్రుడు చిరకాలం తన తల్లిదండ్రుల్ని కష్టపెడతాడు. ఒక పుత్రుడు లభిస్తే అతడు గర్భపాతంలో లేదా ప్రసవంతో తల్లిని బాధిస్తాడు. వాడు పుట్టాక గ్రహరోగాదులు, ధూర్తత్వం లాంటివి కలగటం, ఉపనయనం చేసి గురుకులానికి పంపినా చదువు రాకపోవటం, ఒకవేళ తన పుత్రుడు పండితుడైన వివాహం సమస్య, పెళ్ళయ్యాక పరదార వాంఛ, కుటుంబం పెద్దదైతే దారిద్ర్యం, ఇలా పుత్ర దుఃఖానికి అంతే లేదు. ఎంత ధనవంతుడైనా మరణించక తప్పదు. యతి అయినవాడు ఎప్పుడూ పాణి, పాద చపలుడు కాకూడదు. నేత్ర చాపల్యం, వాక్చాపల్యం ఉండకూడదు. ఇంద్రియాలను జయిస్తే అతడు బ్రహ్మ సమానుడవుతాడు. శత్రువు మీద, తనకు బద్ధుడైన వాడి మీద, తన శరీరం మీద ఏకాత్మత్వాన్ని చూసే వివేకవంతుడికి కోపం ఎలా ఉంటుంది? అపకారం చేసేవాడి మీద కోపం ఉంటే మరి కోపం మీద కోపం ఎందుకు ఉండకూడదు? యతి ఎప్పుడు ధర్మార్థ కామ మోక్షాలకు శత్రువైన స్వాశ్రయాన్ని తగలబెట్టేదైనా నా కోపానికి నమస్కారం. దోషాన్ని బోధించి నాకు కోపం మీద వైరాగ్యాన్ని కలిగించే కోపానికి నమస్కారం అని భావించాలి. జనులంతా ఎక్కడ నిద్రపోతారో అక్కడ సన్యాసి నిద్రించాలి. చిత్ అనేది ఇక్కడ ఉంది. ఇదంతా చిన్మాత్రం, చిన్మయం. నీవు, నేను, ఈ లోకం అంతా చిత్తేనని భావించాలి. యతులకి, పరమహంసలకి లభ్యమయ్యే ఉపాధేయం అపరమ పదం. దానికన్నా పరమైంది మరేదీ లేదు. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 17వది అయిన యాజ్ఞవల్కోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జై శ్రీరామ్.